అమెరికా తర్వాత చైనా అనే ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ అని మనందరం రోజు వింటూనే ఉంటాం కదా. కానీ అదంతా అబద్ధం. చైనా దగ్గర అందరూ సగం డబ్బులు కూడా లేవు అని నేనంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ చైనాది. చైనా దగ్గర రష్యా కంటే అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే ఫస్ట్ 6th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా చైనా తయారు చేసేసుకుంది. ఇది కూడా మనందరం వింటూనే ఉంటాం. కానీ అసలు చైనా దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఫేక్, వాళ్ళ ఆర్మీ ఫేక్, వాళ్ళ దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ ఫేక్ అని నేనంటే మీరేమంటారు? ల్యాండ్ పరంగా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశం చైనా అని మనందరం చదువుకున్నాం. మన పిల్లలు కూడా చదువుకుంటున్నారు. కానీ చైనా ఒరిజినల్ ల్యాండ్ మనం చదువుకున్న మ్యాప్లో 30% కూడా ఉండదంటే మీ రియాక్షన్ ఏంటి? అమెరికా కాదు, ఈ ప్రపంచానికి పెద్దన్నని నేనే అని చెబుతూ చిన్న చిన్న దేశాలకి అప్పులిస్తూ హీరోలా ఫోజులిస్తున్న చైనా నిజానికి రక్తం పీల్చే జలగ కంటే దారుణంగా ఆ దేశాలని పీల్చుకు తింటోంది అంటే నమ్ముతారా? పైన నేను చెప్పినవన్నీ ఏదో వీడియోని ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పిన విషయాలు కాదు, అవన్నీ అక్షర సత్యాలు. చైనా ఇన్నేళ్లుగా తన అబద్ధాలతో ప్రపంచం మొత్తాన్ని సక్సెస్ఫుల్గా మ్యానిపులేట్ చేస్తూ వస్తోంది. ఆ అబద్ధాలతోనే ప్రపంచం మొత్తాన్ని తన మాట వినేలా చేసుకుంటోంది. అలా చైనా చెప్పిన అతిపెద్ద అబద్ధాల గురించే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. చైనా చెప్పిన అబద్ధాలలో ఫస్ట్ అండ్ మోస్ట్ మ్యానిపులేటివ్ అబద్ధం ప్రపంచంలోనే అమెరికా తర్వాత చైనా అదే అతిపెద్ద ఎకానమీ అని చెప్పడం. ఒక్కసారి గూగుల్లో టాప్ 5 ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అని సెర్చ్ చేస్తే $19.23 ట్రిలియన్ చైనా సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది. $4.19 ట్రిలియన్ ఎకానమీతో ఉన్న మన ఇండియా కనీసం చైనా దరిదాపుల్లో కూడా లేనట్లే ఉంటుంది. బట్ ఈ ఎకానమీ 50% ఫేక్ అని చెప్పడానికి ఈ మధ్యకాలంలో చాలా డాక్యుమెంటెడ్ ఆధారాలు దొరికాయి. ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు పాతాళానికి పడిపోయాయి. లోకల్ గవర్నమెంట్స్ అన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఆ డేటా బయటకు రాకుండా చైనా తొక్కిపెట్టి ఫేక్ ఎకానమీని ప్రపంచానికి చెబుతోంది. అందుకే చైనా ఎకానమీ ఎట్టి పరిస్థితుల్లోనే $19 ట్రిలియన్ ఉండదని చైనాకి చెందిన ఎకానమిక్ ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. దీనికి వాడు ఓ షాకింగ్ ఉదాహరణ కూడా ఇస్తున్నారు. అదేంటంటే, సాధారణంగా ఎకానమీని లెక్కించేటప్పుడు 2 పద్ధతులని యూజ్ చేస్తారు. అందులో ఒకటి మొత్తం దేశంలో జరిగిన ఉత్పత్తిని లెక్కగట్టి దాన్ని ఆ దేశపు ఎకానమీగా చెప్తారు. లేదంటే వ్యయ పద్ధతిలో దేశంలో జనాల ఖర్చులు, ప్రభుత్వాల ఖర్చులు అన్నింటినీ కలిపి లెక్కబెట్టి దాన్ని ఆ దేశపు ఎకానమీగా చెబుతారు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ అదే పద్ధతిని ఉపయోగిస్తాయి. కానీ చైనా మాత్రం ఈ విషయంలో చాలా విచిత్రంగా పెట్టిన ఖర్చులని, చేసిన ఉత్పత్తిని రెండింటినీ కలిపి లెక్కబెట్టి దాన్నే వాళ్ళ దేశపు ఎకానమీగా చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓ కార్ల కంపెనీ ఒక కారుని 10 లక్షలకి అమ్మింది. ఆ కారుని ఓ వ్యక్తి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం 10 లక్షలే కదా. బట్ చైనాలో కంపెనీ తరపున వచ్చిన 10 లక్షల ఆదాయాన్ని, కారు కొనుక్కున్న వ్యక్తి ఖర్చు పెట్టిన 10 లక్షల ఆదాయాన్ని రెండింటినీ కలిపి వాళ్ళ ఎకానమీగా జోడిస్తుంది. దీనివల్ల ఇక్కడ 20 లక్షల ఎకానమీ కనిపిస్తుంది. ఈ లెక్కన లెక్క పెడితే భారత ఎకానమీ కూడా $4 ట్రిలియన్ ఎకానమీగా కాకుండా $8.4 ట్రిలియన్ ఎకానమీగా మారిపోతుంది. లేదు, చైనా మన ఇండియన్ స్టైల్లో ఎకానమీని లెక్క పెడితే ఇప్పుడున్న $19 ట్రిలియన్ ఎకానమీ కాస్త $9.5 ట్రిలియన్ ఎకానమీగా పడిపోతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఎకానమీ విషయంలో చైనా పచ్చి అబద్ధాలు చెబుతున్నట్టే కదా. ప్రపంచానికి చైనా చెప్పిన అబద్ధాలలో ఇంకో దారుణమైన అబద్ధం తన దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ ఉందని చెప్పడం. భారీగా ఆటం బాంబులు, యుద్ధ విమానాలు, మిలిటరీ ట్యాంకులు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, వార్షిప్లు, న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉన్న ఆర్మీ మాది అని చెబుతుంది చైనా. అన్నిటికంటే వాళ్ళ సోల్జర్ సంఖ్య ప్రపంచాన్నే భయపెడుతుంది. PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో మొత్తం 20 లక్షల మంది యాక్టివ్ ఆర్మీ ఉంటారు. ఇది మన ఇండియన్ ఆర్మీ 13 లక్షలతో పోలిస్తే దాదాపు 7 లక్షల మంది ఎక్కువగా ఉన్నారన్నమాట. ఇక మిగిలిన ఆయుధాల విషయంలో కూడా మనం చైనా కంటే వెనకే ఉన్నాం. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా? చైనాలో యూత్ అంతా ఖచ్చితంగా ఆర్మీలో పనిచేయాల్సిందే. అయితే దీనికోసం ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి చేయదు, వాళ్ళే వాలంటీర్గా వచ్చి చేయాలి. నమ్మండి, చైనా నిజమే చెబుతోంది. అయితే అనుమానం ఎక్కడొస్తుందంటే 2020లో గల్వాన్ లోయ దగ్గర ఇండియా చైనా మధ్య క్లాష్ జరిగింది, గుర్తుందా? మన కల్నల్ సంతోష్ బాబుని కోల్పోయాం ఆ అటాక్లో. ఆ ఫైట్ తర్వాత ఇండియా రిటాలియేషన్ మొదలుపెట్టింది.
దీన్ని తట్టుకోవడానికి చైనీస్ గవర్నమెంట్ కొంతమంది ట్రూప్స్ని పంపించింది. అయితే ఆ ట్రూప్స్ వస్తున్న వ్యాన్ లోపలి వీడియోలు అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో చైనా సోల్జర్స్ అంతా భయంకరంగా ఏడుస్తూ కనిపించారు. ఇదొక్కటే కాదు, యుఎన్ పీస్ కీపింగ్ ఆర్మీలో కూడా చైనీస్ ఆర్మీ పనిచేస్తుంది. 2016లో సౌత్ సూడాన్లో యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తరపున వెళ్ళిన చైనీస్ ఆర్మీ అక్కడి రెబల్స్ దాడి చేయగానే వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ గన్స్, అమ్యునేషన్స్ అన్ని పోస్టుల దగ్గరే వదిలేసి పారిపోయారని బ్లూంబర్గ్ లాంటి పెద్ద పెద్ద న్యూస్ పోర్టల్స్లో కూడా వార్తలు వచ్చాయి. దీనిని చైనా కొట్టిపారేసినా అక్కడి విజువల్స్ బయటికి రావడంతో చైనా సైనికులు నిజంగానే పారిపోయారని అర్థమైంది. అంత ధైర్యవంతులు చైనీస్ సోల్జర్స్. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆల్రెడీ చైనా తయారు చేసే వెపన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయో ఈ మధ్యనే ఆపరేషన్ సింధూర్ టైంలో మనందరం చూసాం. చైనీస్ వెపన్స్ HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కనీసం మన డ్రోన్స్ని కూడా కనిపెట్టలేకపోయింది. ఇక చైనా నుంచి పాకిస్తాన్ కొనుక్కున్న JF-10, JF-17 విమానాలని మనం పిట్టలి కూల్చినట్టు కూల్చేశాం. అలాగే చైనా నుంచి పాకిస్తాన్ కొన్న బ్యాటిల్ ట్యాంక్స్, ఆర్టిలరీ గన్స్ అన్నింటిలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని పాకిస్తాన్ స్వయంగా చెప్పింది. ఒక పాకిస్తానే కాదు, అర్జెంటీనా, మయన్మార్, బంగ్లాదేశ్, నైజీరియా లాంటి దేశాలు కూడా చైనా దగ్గర నుంచి కొన్న ఫైటర్ సెట్స్ని పనిచేయట్లేదని పక్కన పారేశాయి. సరే, బయట ఇష్యూస్ వదిలేయండి. కనీసం చైనా తన సేఫ్టీ కోసం దేశంలోని చాలా చోట్ల స్ట్రాటజికల్గా సెట్ చేసిన మిసైల్స్లో కూడా ఫ్యూయల్కి బదులు నీళ్లు పోసి పెట్టారంట. ఈ విషయాన్ని USCIAకి సంబంధించిన కొంతమంది సీక్రెట్ ఏజెంట్లు కనిపెట్టి వాళ్ళ గవర్నమెంట్కి చెప్పడంతో చైనా ట్రిక్ బయటపడింది. ఇక చైనా తను 6th జనరేషన్ ఫైటర్ జెట్ని కనిపెట్టేశాం అని ఈ మధ్యనే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే విచిత్రం ఏంటంటే చైనా తన దగ్గరున్న 4th, 5th జనరేషన్ ఫైటర్ జెట్లే అమెరికా సిస్టమ్స్ను హ్యాక్ చేసి దొంగిలించిన బ్లూ ప్రింట్లతో రష్యా నుంచి టెస్ట్ డ్రైవ్ పేరుతో తెచ్చుకున్న వార్ ప్లాన్స్ని మోసంతో రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారు చేసుకుంది. అలాంటప్పుడు 6th జనరేషన్ ఫైటర్ జెట్ని చైనా సొంతంగా ఎలా తయారు చేసుకుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు చైనా తను తయారు చేసుకున్న ఆయుధాలను ఒక్కసారి కూడా రియల్ వార్లో ఉపయోగించింది లేదు. అంటే ఈ విషయంలో కూడా చైనా అబద్ధమే చెబుతోందన్నమాట. ప్రపంచంలోనే రష్యా, కెనడా తర్వాత అతిపెద్ద దేశం చైనా. ఇది చాలక మన దేశంలో ఉన్న లద్దాఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి కూడా చైనా తన దేశంలో భాగాలుగా చెప్పుకుంటూ ఉంటుంది. అటుపక్క హాంకాంగ్ని కూడా తన దేశంలో అంతర్భాగంగా అనౌన్స్ చేసి బలవంతంగా కలుపుకుంది. ఇక తైవాన్ని కూడా ఎప్పుడెప్పుడు ఆక్రమించుకుందామా అని చూస్తుంటుంది. అయితే ఇదే కాదు, చైనా చరిత్ర చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న చైనా మ్యాప్కి ఒకప్పుడు ఉన్న చైనా మ్యాప్కి సంబంధమే లేదని, ఒరిజినల్ చైనా ఇప్పుడున్న చైనాలో 30% కూడా ఉండదని అర్థమవుతుంది. ఎందుకంటే చైనాది విస్తరణవాదం. చుట్టూ ఉన్న భూములని ఆక్రమించుకుంటూ పోవడమే చైనా ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే 1951లో 12 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న టిబెట్ని, 1949లో కజకిస్తాన్లోని దాదాపు 19 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తూర్పు తుర్కిస్తాన్ ప్రాంతాన్ని, 1949లోని మంగోలియాలోని 12 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న దక్షిణ మంగోలియా ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. వీటన్నింటినీ ఆక్రమించుకొని ఇప్పుడు మనం చూస్తున్న అతిపెద్ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా మారింది. 1957లో ఇండియాకి చెందిన 38,000 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అక్సాయ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది చైనా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ఆక్రమణలన్నింటినీ బుద్ధి లేకుండా ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకున్నాయి. అందులో మన దేశం కూడా ఉంది. టిబెట్ చైనాలో భాగం అని ఒప్పుకున్న మొదటి దేశం మన భారతదేశమే. కానీ చైనా కుట్ర టిబెట్తో ఆగకుండా ఇప్పుడు మన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ దాకా వచ్చింది. అంటే చైనా తన దేశంగా ఇన్నాళ్ళ నుంచి మనందరిని నమ్మిస్తున్న అతిపెద్ద ఏరియా నిజానికి ఆ దేశానిది కాదన్నమాట. ఇదే కాదు, 1860లో రష్యాకి అప్పటి చైనా రాజులని కింగ్ వంశం రాసిచ్చిన 6 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న ఔటర్ మంచూరియా ప్రాంతం కూడా మాదే అని రష్యాతో గొడవ పడుతోంది చైనా. మన దేశంలో భాగమైన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కూడా వాళ్ళదేనని కొత్త మ్యాప్లు రిలీజ్ చేస్తోంది. జపాన్కి చెందిన కొన్ని దీవులు కూడా తనవే అని ఆ దేశంతో గొడవ పడుతోంది. ఫిలిప్పీన్స్, వియత్నాంలో సముద్రాన్ని ఆక్రమించుకుంది. ఇది చైనా ఆక్రమణ వాదానికి, అబద్ధాలకి పర్ఫెక్ట్ ఉదాహరణ. మీ కష్టాలు కన్నీళ్లు నావి కాదా, మీ కన్నీళ్లు మా కన్నీళ్లు కాదా అని సినిమా స్టైల్లో డైలాగులు కొట్టి చాలా దేశాలకి అప్పులు ఇచ్చింది చైనా. ఇప్పటికీ ఇస్తూనే ఉంది. కానీ చైనా ఇచ్చే ఆ అప్పులు ఆ దేశాన్ని కంప్లీట్గా అప్పుల ఊబిలోకి నెట్టేసి మళ్ళీ జీవితంలో డెవలప్మెంట్ అంటే తెలియకుండా చైనాకి బానిసలుగా మార్చేస్తాయి. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ లాంటి దేశాలే. ఇలా ఈ దేశాలు చైనా బానిసలుగా మారడానికి కారణం ఈ అప్పులపై చైనా వసూలు చేసే వడ్డీలే.
ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం ఇవ్వనని అప్పులు చైనా ఇచ్చింది. ప్రపంచంలోనే దాదాపు 165 దేశాలు చైనా దగ్గర దాదాపు $1.34 ట్రిలియన్ అప్పులు తీసుకున్నాయి. ఈ అప్పులన్నింటిపై చైనా 4% వడ్డీ వసూలు చేస్తుంది. ఇది IMF లాంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సంస్థలు వసూలు చేసే 1%, 2% వడ్డీతో కంపేర్ చేసే డబ్బులు అన్నమాట. అప్పులు తీసుకునేవన్నీ చిన్న చిన్న దేశాలు కావడంతో ఈ వడ్డీతో ఏ దేశం కూడా తీసుకున్న అప్పులు చైనాకి తిరిగి కట్టలేకపోతున్నాయి. దాంతో ఆ దేశాల్లోని ఖనిజాలను దోచుకోవడం, పోర్టులు, ఎయిర్ బేస్లు లాక్కోవడం, వేల ఎకరాల ల్యాండ్ కబ్జా చేయడం చేస్తుంది చైనా. దీనికి పెద్ద ఎగ్జాంపుల్ శ్రీలంక. శ్రీలంకకి చైనా 2017 నాటికి $5 బిలియన్ అప్పు ఇచ్చింది. దీన్ని శ్రీలంక టైంకి కట్టలేకపోవడంతో ఆ దేశంలోని హమ్మటోట పోర్టుని 99 ఏళ్లకి లీజ్కి రాయించుకుంది చైనా. విచిత్రం ఏంటో తెలుసా? ఈ పోర్టు డెవలప్ చేయడానికి చైనా నుంచి శ్రీలంక దాదాపు $2 బిలియన్ అప్పు తీసుకుంది. ఇక పాకిస్తాన్లో చైనా ఏ రకంగా ఖనిజాలను దోచుకుంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. అలాగే నేపాల్ కూడా 2023-24 టైం కల్లా చైనా దగ్గర దాదాపు $2 బిలియన్ లోన్ తీసుకుంది. ఇది నేపాల్ తిరిగి కట్టలేకపోతుంది. దీంతో చైనా నేపాల్లోని హుమ్లా జిల్లాని పూర్తిగా ఆక్రమించుకుంది. ఇది మన ఉత్తరాఖండ్కి బోర్డర్ ఏరియా కావడం మనకి టెన్షన్ తెప్పిస్తుంది. హుమ్లా జిల్లాతో పాటు డోలకా, గోర్ఖా, దార్చులా, సింధుపాల్ చౌక్, సంఖువానా, రసువా లాంటి 7 సరిహద్దు జిల్లాలో కూడా కిలోమీటర్ల కొద్దీ నేపాల్ ఈ భూమిని చైనా కంప్లీట్గా ఆక్రమించేసుకుంది. కానీ చైనా దగ్గర తీసుకున్న అప్పు వెనక్కి కట్టలేకపోవడంతో నేపాల్ సైలెంట్గా ఉండిపోతుంది. సో ఇక్కడ ఈ రకంగా ఎన్నో దేశాలను డెట్ ట్రాప్లో ఇరికిస్తున్న చైనా మానవత్వంతో అప్పులు ఇస్తున్నానని చాలా దారుణమైన అబద్ధం చెబుతోందన్నమాట. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు. అదేంటంటే IMF లాంటి బ్యాంకులో దేశాలకి లోన్స్ ఇస్తాయి కదా, అలాంటప్పుడు ఈ దేశాలు చైనా దగ్గర ఎందుకు లోన్స్ తీసుకుంటాయి అని. ఇక్కడ విచిత్రం ఏంటంటే చైనా దగ్గర అప్పు తీసుకునే దేశాలన్నీ చాలా చిన్నవి, లేదంటే ఫైనాన్షియల్గా బాగా వెనుకబడిన దేశాలు. దీనివల్ల ఈ దేశాలకి లోన్స్ ఇవ్వడానికి IMF చాలా రూల్స్ పెడుతుంది. చాలా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల లోన్ ఒక్కోసారి ఏళ్ల తరబడి లేట్ అవుతుంది. అదే చైనా అయితే అలా అడగగానే ఇలా ఇచ్చేస్తుంది. మన ఫోన్లో ఉండే చైనా లోన్స్ యాప్లో లోన్ ఇచ్చినట్లు మినిట్స్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇది మొదటి కారణం. ఇంకో కారణం ఏంటంటే చైనా నుంచి ఈ దేశాలు ఒక్కసారిగా లోన్స్ తీసుకోవు. అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటాయి, లేదంటే ఆయుధాలు కొనడమో, అది కాదంటే ఇంకేదైనా వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవడమో చేస్తాయి. ఇలా తీసుకున్న వాటికి వడ్డీలు కట్టడానికి మళ్ళీ చైనా దగ్గరే అప్పులు చేయడం, అలా అలా అప్పులు కొండంత పెరిగిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఊళ్ళలో ఉంటారే జలగ లాంటి వడ్డీ వ్యాపారులు, సేమ్ చైనా కూడా అలాంటి వడ్డీ వ్యాపారమే చేస్తుంది. అయితే ఇది వరల్డ్ లెవెల్లో చేస్తుంది. ఇక ఇప్పటి వరకు చెప్పుకున్న 4 అబద్ధాలే కాదు, చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అని చెప్పి ఆ దేశంలోని ప్రజల్ని మోసం చేస్తూ కంప్లీట్గా పెట్టుబడిదారీ విధానాలని ఫాలో అవుతోంది చైనా. ప్రభుత్వానికి ఎవరు అడ్డు చెప్పినా మర్నాడే ఆ పర్సన్ కనపడకుండా పోతాడు. దీన్ని బట్టి అక్కడి ప్రభుత్వం ఎంత నియంత్రణతో ధోరణిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియాతో ఫ్రెండ్షిప్ నటిస్తూనే హిందీ చీని బాయ్ బాయ్ అంటూనే మన ఏరియాలని కబ్జా చేయడానికి, మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. మనకి బద్ధ శత్రువు అనే పాకిస్తాన్కి ఓపెన్గానే సపోర్ట్ చేస్తుంది. నేపాల్ని మనకి వ్యతిరేకంగా మార్చడానికి ట్రై చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ని కూడా దాదాపు మనకి వ్యతిరేకంగా మార్చేసింది. అలాగే వాళ్ళ దేశంలో మతాన్ని పట్టించుకోమని చెబుతూనే ముస్లింలని, మిగిలిన మతాల వాళ్ళని పరమ దారుణంగా డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టి చిత్రహింసలు పెడుతుంది. ముఖ్యంగా ఉయ్ఘుర్ ముస్లింలలో కుటుంబాలు చైనా డిటెన్షన్ క్యాంపులో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోండి. అంతేకాదు చైనా జనాభా విషయాలు కూడా అబద్ధం చెబుతుంది. ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీల నుంచి మినిస్టర్లని, సామాన్యులని, అంతేందుకు లక్షల మంది భిక్షగాళ్ళని కూడా ఏటా మాయం చేస్తుంది. సో ఇది చైనా నిజ స్వరూపం. ఇన్ని అబద్ధాలు చెబుతూ తన చేతకాని తనాన్ని, తన లోపాలని దాచుకుంటూ తనని తను ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప దేశంగా, పవర్ఫుల్ కంట్రీగా, మానవత్వం ఉట్టిపడే ప్రాంతంగా పోర్ట్రే చేసుకుంటూ ఉంటుంది. మరి మీరే చెప్పండి, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చైనాపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.